హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. పర్సనాలిటీ డెవలప్మెంట్నే మనము తెలుగులో వ్యక్తిత్వ వికాసం అని కూడా అంటాం. వ్యక్తిత్వ వికాసం అంటే ఒక వ్యక్తి వికాసం చెందటం. అంటే ఒక వ్యక్తి తనలోని లోపాలని సవరించుకుంటూ క్రమంగా తనను తాను అన్ని విధాలుగా డెవలప్ చేసుకొని ఒక సంపూర్ణ వ్యక్తిగా మారటాన్ని వ్యక్తిత్వ వికాసం అని అంటారు. Personality development is a continuous process of improving one's thoughts, emotions, behavior, communications, attitude, habits, etc. etc. అంటే ఒక వ్యక్తి తన ఆలోచనలని, తన భావోద్వేగాలని, తన ప్రవర్తనని, తన మాట్లాడే పద్ధతిని, తర్వాత తన తన యొక్క అలవాట్లని ఎట్లా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవడమే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఒక క్రమంగా తెలుసుకోవడం. అయితే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మనం తెలుసుకోవాలంటే దాంట్లో ఉండే చాలా కాన్సెప్ట్స్ని మనం అవగతం చేసుకోవాల్సి వస్తుంది. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, యాటిట్యూడ్, బిహేవియర్, ఇవన్నీ ఈ కాన్సెప్ట్లో భాగం అవుతాయి. మనం ఈ వీడియోలో సెల్ఫ్ అవేర్నెస్ గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. సెల్ఫ్ అవేర్నెస్ అనేది దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సెల్ఫ్ అవేర్నెస్ అంటే తనను తాను తెలుసుకోవడం. అవేర్నెస్ అంటే తెలుసుకోవడం. సెల్ఫ్ అంటే తనను తాను. దీన్నే మనం ఇంకో విధంగా ఆత్మజ్ఞానం అని కూడా అనొచ్చు. ఆత్మజ్ఞానం అనగానే ఇదేదో ఆధ్యాత్మిక పదం అని అనుకోకూడదు. ఆత్మ అంటే తనను తాను, జ్ఞానం అంటే అంటే తెలుసుకోవడం, జ్ఞానాన్ని పొందటం. నీ బలహీనతలు ఏంటి, నీ బలాలేంటి, నీ పొరపాట్లేంటి, నువ్వు గొప్పగా చేయగలిగే పనులేంటి అని మనల్ని మనం తెలుసుకోవడం. ఇదే కాకుండా మనం ఎదుటి వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నాము, ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తున్నామా, మనం ఇంకా బాగా మాట్లాడవచ్చా, ఎదుటి వాళ్ళను చెప్పేది శ్రద్ధగా వింటున్నామా లేదా, ఇట్లాంటి లోపాలు మనకి ఏమైనా ఉన్నాయా అనే అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ కూడా మనకు సెల్ఫ్ అవేర్నెస్ కిందకి వస్తుంది అనమాట. ఉదాహరణకు నాకు చాలా కోపంగా ఉంటుంది, చాలా కోపం వస్తుంది అని అనుకుందాం. ఒక పర్సన్కి తను ఏది మాట్లాడినా కూడా ఎదుటి వ్యక్తి యాక్సెప్ట్ చేయకపోతే వెంటనే కోపానికి లోనై గట్టిగా అరిచేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్య బంధం బ్రేక్ అవుతుంది. సో అట్లా సంబంధాన్ని చెడగొట్టుకొని సమాజానికి దూరం అయ్యే మనుషులు చాలామంది ఉంటారు. ఇది సరి చేసుకోవాల్సిన అంశం. అట్లాగే తను అతిగా మాట్లాడే పర్సన్ అయితే ఎప్పుడైనా అతిగా తూలి వేరే వాళ్ళను హర్ట్ చేస్తున్నాడా, అట్లాగే తను మెతకగా ఉండి తను యాక్సెప్ట్ చేయని కొన్ని విషయాలను కూడా యాక్సెప్ట్ చేస్తూ నష్టపోతున్నాడు. అంటే ఎక్కడ నో చెప్పాలో అక్కడ నో చెప్పడం లేదా, ఇట్లాంటివన్నీ సెల్ఫ్ అవేర్నెస్ కిందకి వస్తాయి. ఈ వీడియోలో ఈ మాటలతో ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అలాట్.